సుమారు 17 సంవత్సరముల సుదీర్ఘ గుడిసె వాసుల పోరాటంలో కేసులతో జైల్లోకి వెళ్లి కష్టనష్టాలను ఓర్చి సాధించిన ఈ ప్రభుత్వ భూమిపై గతంలో ఇళ్ల స్థలాలను పొందిన కొంతమంది విలేకరులు కన్నేయటం నిరుపేదలకు ద్రోహం చేయటమే అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలుక రాజేంద్ర ప్రసాద్ అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ కేంద్రంలో ఉన్న గుడిసె వాసులను సందర్శించి ప్రభుత్వ భూమిని పరిశీలించారు. పోరాటాలు అర్హులైన పేదలందరికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గుడిసెవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండ్లు నివాస స్థలాలు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి సందర్భంలో వాళ్లకు ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యము లేకపోతే ఈ దరిద్రపు జన్మ ఈ పేదరికమైనటువంటి జన్మించడము ఇల్లు లేనటువంటి ఆ జన్మ శాపము అది పాలకులే గ్రహించాలి. అట్టి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి భూమిని అంతా కూడా మళ్ళీ రీసర్వే చేయించి ఆ మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి తగును ఎంఆర్ఓ గారు పరిష్కరించిండ్రు. ఆ పరిష్కరించినటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి భూమి ఖాళీ భూమి కనపడుతుంది. ఈ భూమిని మాకు ఎంఆర్ఓ గారు ఇస్తారని చెప్పి వాళ్ళు విలేకరులు ఇక్కడ కనీలు వేయడం జరిగింది. మేము విలేకరులను గౌరవిస్తున్నాము. ఎందుకంటే విలేకరులు అనేది ఈ 2008 నుండి జరిగినటువంటి పోరాటంలో భాగంగానే మా ప్రతి వార్తను కూడా పోలీసు వాళ్ళు గుడిసెలు ఊడబీకినటువంటి సందర్భంలో కానీ మాపై కేసులు పెట్టిన సందర్భంలో కానీ మా పైన ఏ రకమైనటువంటి వ్యతిరేక చర్యలు జరిగినా కూడా మాకు విలేకరులంతా కూడా సహకరించిండ్రు. మేము విలేకరులను సగర్వంగా గౌరవిస్తున్నాము. అదే సందర్భంలో గత టీడీపీ గవర్నమెంట్లో మన కడియం శ్రీహరి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే తర్వాత దేవాదులకు ఆయన దేవాదుల వ్యవస్థాపనలో దేవాదుల ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చే దాంట్లో ఆయన ప్రముఖుడు. ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సందర్భంలో స్థానిక మండలంలో ఎంఆర్ఓగా పనిచేసినటువంటి మోహన్ లాల్ గారి ఆధ్వర్యంలో 6 సీనియర్ జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చిన జర్నలిస్టులు కూడా మాకు మళ్ళీ పట్టాలు కావాలనడము చాలా ఆచరణీయము. అంటే మేము వాళ్ళని వ్యతిరేకించట్లేదు. వారి కుటుంబాలు వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు కనుక వాళ్ళకు ఉండడానికి కనుక నివాస స్థలాలు లేకున్నట్లయితే వాళ్ళు కూడా దీనిలో నివాస స్థలాన్ని పొందవచ్చు. అదే క్రమంలో చిన్న రిపోర్టరా, పెద్ద రిపోర్టరా, యూట్యూబ్ రిపోర్టరా, చిన్న పేపర్ రిపోర్టరా, లేకపోతే గుర్తింపు పొందిన పత్రికా రిపోర్టర్లా అనే దానికి కాకుండా మాకు ప్రతి కార్యక్రమానికి సేవలు అందిస్తున్నటువంటి మా పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా మేము చెప్పేది ఒకటే. ధర్మసాగర్లో 958 సర్వే నెంబరు స్నేహ కాలనీలో మిగులు భూమి ఉంది. అట్టి భూమిలో కూడా మీరు నివాస స్థలాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ మీరు పట్టాలు పొందడానికి కానీ మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అదేవిధంగా దీని పక్కనే ఈ పక్క పొంటే ఉన్నటువంటి మామిడి తోట కింద ఉన్న గొలవామకుంటలో ఉన్నటువంటి సర్వే నెంబరు 1010 సర్వే నెంబరు, అందులో కూడా 2 ఎకరాల చెరువుశిఖం భూమి ఉంది. అందులో కూడా మీరు పట్టాలు పొందినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా మన ధర్మసాగర్ కాజీపేట మెయిన్ రోడ్డుగా ఆ బ్రాండ్ షాప్ పక్కన ఉన్నటువంటి 1444 సర్వే నెంబర్లో 44 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో కూడా కొంత పట్టాలు వాళ్లకు అసెండ్ చేసినప్పటికీ కూడా కొంత మిగులు భూమి ఉంది. దాన్ని కూడా రీసర్వే చేసి దాంట్లో వచ్చినటువంటి భూమిని కూడా మీరు తీసుకోవడానికి మేము సహకరిస్తాము. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ కష్టాల కోర్చి నష్టాల కోర్చి కేసుల పాలయ్యి పేదల పక్షాన నిలబడ్డటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీ భూమిపై మీరు కన్నేయడము మాకు అది చాలా బాధాకరంగా ఉంది. అంటే మిమ్మల్ని మేము వ్యతిరేకించడం కాదు. మీకు అవకాశం ఉన్న చోట తీసుకోండి. మీ కుటుంబాలు పెద్దవి కనుక మీ పిల్లలకు మీకు ఆ గృహాలలో నివసించడానికి వెసులుబాటు కాని సందర్భంలో మేమే ముందుండి మీకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.